తల్లిదండ్రులు కూడా రేపు మీ పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తారు కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒక పాసింగ్ రిమార్క్ చేయాలి నేను. మీ పిల్లల్ని పెళ్లిళ్ళు అయిన తర్వాత మీరు వేలు పెట్టకూడదు. పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళ దాంపత్య జీవితంలో మీరు వేలు పెట్టకూడదు. వాళ్ళు కింద మీద పడనివ్వండి, వాళ్ళే సర్దుకుంటారు. మీ అబ్బాయి చిన్నప్పుడు నడక నేర్చుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఎప్పుడు ఎత్తుకొని తిరుగుతారా? ఎత్తుకొని తిరిగితే ఏమవుతుంది? వాడికి నడక రాదు. పెళ్ళైన తర్వాత వాళ్ళకి పెళ్లిలో నడవడం రాదు, గొప్ప పడతారు. కింద మీద పడినివ్వండి, దూరం నుంచి చూడండి అంతే. మీరు ఎత్తుకోవడానికి ట్రై చేశారా? ఏమవుతుంది? ఇంకప్పటికీ పెళ్లి సెట్ అవ్వదు. పెళ్లి సెట్ అవ్వాలంటే రెండు, ఒకటి దేవుడు సెట్ చేయాలి, ఒకటి వాళ్ళిద్దరే సెట్ చేసుకోవాలి. మూడో వాళ్ళు ఎవరు? థర్డ్ పార్టీ లేదు. సో వివాహాన్ని గణపరచడం అంటే మొదట దేవుణ్ణి గణపరచడం, ఎందుకంటే ఆయన వివాహాన్ని స్థాపించాడు కాబట్టి. సో వివాహాన్ని నేను అగౌరవంగా చూశాను అనుకోండి, అది దేవుణ్ణే అగౌరవపరచడం, అవమానపరచడం. ఇది మొదటి విషయం.